ఈరోజు నేను ఒక పెద్ద రిస్క్ తీసుకున్నాను. మా చెల్లికి ఫుల్ కాన్ఫిడెన్స్, కానీ నాకు మాత్రం అస్సలు లేదు. తర్వాత ఫ్యామిలీతో ఫుల్ డే అవుటింగ్, ఒక బ్యూటిఫుల్ ఎగ్జిబిషన్. ఇక్కడ జరిగింది మాత్రం టైటానిక్ సెటప్ కూడా చూసాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హై, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ హారిక. మా చెల్లి నా హెయిర్ మీద కొన్ని ప్రయోగాలు చేయాలని ఫిక్స్ అయింది. ఒకప్పుడు నేను చేసేదాన్ని కదా, దాన్ని రివెంజ్ టైం అనమాట. సో ఇక్కడ నాకైతే హెయిర్ స్ట్రైట్నింగ్ చేస్తుంది. లిటరల్గా నాకు కూడా భయంగానే ఉందనుకోండి. ఫైనల్ రిజల్ట్ ఎలా ఉందో కింద కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి ప్లీజ్. అయితే ఇక్కడ మంచిగా రెడీ అయ్యి మా కో సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అత్తయ్య వాళ్ళు అక్కడే ఉన్నారు. సో కలుద్దామంటే మా చెల్లి ఇంకా అక్కడికి స్టార్ట్ అయ్యామన్నమాట. కానీ వాళ్ళు తెల్లతో చాలా ఇంకెంత మంచి అంటే మనం తప్పు చేసినా అవతలడే వచ్చి సారీ చెప్పేంత మంచిగా ఉంటారు వాళ్ళు. అసలు నేను అలాగే ఉన్నాను. కరెక్ట్ అసలు అంటే ఏం చేయాలనేది బాబా అంటే మరి అక్కడ నుంచి చెప్పండి. ఫోటో కదా వీడియో. అయితే మళ్ళీ 5 ఏళ్ళకి వస్తాయి. మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత వస్తాయి. 2 నెలలు ఉండను. అలా మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకా కొంచెం ఫన్ చేసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే రిటర్న్ అయిపోయాం అనమాట ఇంటికి. ఇంకా ఆ రోజైతే అలా డేని కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ డే ఇంకా ఫ్యామిలీ అంతా కలిసి కేపీహెచ్బిలో రామ్ మందిర్ ఎగ్జిబిషన్ పెట్టారంటే ఇంకా అక్కడికైతే స్టార్ట్ అయ్యాము. అంటే ఫారం మాల్ పక్కన గ్రౌండ్స్ ఉన్నాయి కదా, అక్కడ ఇంకా టికెట్ తీసుకొని లోపలికి వెళ్తుంటే ఆ క్యూరియాసిటీ స్టార్ట్ అయ్యింది. అంటే ఎలా చేశారు ఏంటి అనే క్యూరియాసిటీ ఉంటుంది కదా. సో లోపల సెటప్ అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది. అంతా కార్డ్బోర్డే అనుకోండి, బట్ చాలా బాగా క్రియేట్ చేశారు. ఒకసారి విజిట్ చేయొచ్చు డెఫినెట్గా. బట్ ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదండి. అక్కడ సరౌండింగ్స్ కూడా చాలా పీస్ఫుల్గా ఉండడంతో మేమంతా స్లోగా వాక్ చేసుకుంటూ ఫుల్గా ఎంజాయ్ చేసామనుకోండి. ఆబ్వియస్గా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళాం కదా. అంటే రామ్ మందిర్ అండ్ టైటానిక్ మన ఏంటది ఇండియన్ ట్రెడిషన్, లైక్ రామ్ మందిర్ అండ్ పక్కన టైటానిక్. ఆ రోజు అంతగా గమనించలేదు, కానీ ఒకటి ఇండియాకి సంబంధించింది, ఒకటి యూకేకి సంబంధించింది. మా చెల్లి యూకే నుంచి వచ్చింది, మేము ఇండియాలో ఉన్నాం. ఇలా డే లైట్ కన్నా నైట్ లైట్లో చాలా బాగుందనమాట రామ్ మందిరు. నేను అది కూడా క్లిప్ యాడ్ చేస్తాను చూడండి లాస్ట్లో. ఈ వీడియో లాస్ట్లో ఎండ్ చేస్తాను. సో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా. నిజంగా చూడాల్సిందే, బట్ ఆ టైంలో నేను అప్లోడ్ చేస్తుంటే ఇంకా బాగున్నాను. బట్ ఇంకా ఆ టైంలో నాకు టైం దొరకలేదు. ఎందుకంటే మా చెల్లి ఉండడంలో ఇంకా డైలీ ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళటం ఇలా జరిగింది. సో దానివల్ల ఇంకా నాకు ఎడిటింగ్ చేసే టైం దొరకలేదు. ఇప్పుడు కూడా చాలా లేట్ అయిపోయింది ఇప్పటికీ కూడా. సో అది నాట్యం చేస్తున్నాయి. చూడు ఎలా కదులుతున్నాయో, చెట్లు నాట్యం చేస్తున్నాయి. పక్క వాయిద్యాలు మోగించే వాళ్ళు ఉంటారు కదా, నట్టువాంగం అని ప్రత్యేకంగా ఉంటారు దానికోసం. ఆ నట్టువాంగం ఉందండి అన్నారు అనుకోండి, ఎన్ని గంటలకండి అంటే 6 గంటలకే ప్రారంభం అండి. సీట్లు దొరకవండి. ఇదే బాగుంది, బ్లాక్ అయితే కొంచెం నేను చెప్పాను అదే. టైటానిక్ షిప్లోకి వచ్చాం. ప్రియా
జాగ్రత్త పడిపోగల వాటర్ కింద ఫ్లో. టైటానిక్ షిప్లో ఉన్నాం అసలుకి. మనం ఎక్కడున్నాం అనుకున్నాం? షిప్ లోపల, టైటానిక్ షిప్. ఇవాళ అయిపోయినట్టే సినిమా. నేనంటే టైటానిక్ షిప్ మునిగిపోతాయి. ప్రియా, చాలామందికి కళలు కళలుగానే ఉండిపోతాయి. నా కళ మాత్రం నిజమైపోయింది ఇవాళ. ఇక్కడ నేను టైటానిక్ షిప్ ఎక్కాలి అనుకున్నాను. ఎప్పటికైనా నాకు అదృష్టం దొరుకుతుందా లేదా అనుకున్నాను, కానీ ఫైనల్గా ఆ రోజు రానే వచ్చేసింది. నేను ఇప్పుడు ఎక్కడున్నాను తెలుసా? టైటానిక్ షిప్ లోపల ఉన్నాను. ఓ మై ఓకే గాడ్. కలలు కనడం మానేసి ఇంక రియాలిటీలోకి వచ్చేద్దాము. ఎందుకంటే టైటానిక్ షిప్ మనం ఎక్కలేము, మనం అక్కడ వరకు వెళ్ళలేము. సో ఇక్కడ మనకి హైదరాబాద్లో రామ్ మందిర్ పక్కనే టైటానిక్ షిప్ ఎగ్జిబిషన్ పెట్టారు కాబట్టి దాని లోపల మనకి ఇంటీరియర్ ఇట్లా చేసిండనమాట. మంచిగా ఉంది, సూపర్ ఉంది. రియల్ టైటానిక్ ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి ఇలాంటి ఎగ్జిబిషన్స్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసి ఏదో రియల్ లైఫ్లో ఎంజాయ్ చేసిన ఫీలింగ్ తెచ్చుకోవాలి. సో బయటకి ఇట్లా షిప్ నుంచి కొంచెం ఈ ఎగ్జిట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి అలా వెళ్తే అక్కడ లైక్ యూకే స్ట్రీట్స్ అనమాట. స్ట్రీట్స్ అంట మనం చూడలేదు కదా. సో యూకే స్ట్రీట్స్ లాగా అరేంజ్ చేశారు. అది కూడా బాగానే ఉన్నాయిలేండి, ఎందుకంటే మనం చూడలేదు కాబట్టి నైస్, ఇట్స్ గుడ్. ఒకసారి చూసేయచ్చు అంతే. సో ఇక్కడ టైటానిక్ షిప్ మోడల్ అంతా ఇక్కడ పెట్టారనమాట. ఇక మీరు చూస్తే ఇది డిస్ప్లే చేశారు. ఇక్కడ నుంచి బయటకు వస్తే వాహ్ వండర్ఫుల్. ఇంకా ఆ లెఫ్ట్లో ఒక టర్నింగ్ ఇవ్వగానే ఏమనుకుంటున్నారు అవి? నయాగ్రా ఫాల్స్. సూపర్ అసలు, అమోఘం. చక్కగా ఇంకా ఆ ప్లేసెస్ కూడా మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గానే ఇక్కడ నేను హైదరాబాద్లో రామ్ మందిర్ చూసేసాను. ఇండియాలో ఉన్న ప్లేస్నే వెళ్ళకపోతున్నాను, మళ్ళీ కంట్రీస్ వెళ్ళి ఇవన్నీ తిరగాల. మనకి హైదరాబాద్లో మంచిగా ఇలా సెట్ చేసేస్తుంటే ఇంకెందుకు చెప్పండి. చక్కగా నయాగ్రా ఫాల్స్ కూడా చూసేసి మంచిగా ఫొటోస్ దిగేసి డైరెక్ట్ ఇంక ఎగ్జిబిషన్కి వెళ్ళిపోయాం అనమాట. 1 స్టాప్ డెస్టినేషన్లో 3 ప్లేసెస్ విజిట్ చేసాం. 4th ప్లేస్ ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట. అయితే నాతో పాటు మీకు కూడా 3 ప్లేసెస్ చూపించాను. ఇప్పుడు 4th ప్లేస్ అనమాట. ఇది వచ్చేసరికి ఎగ్జిబిషన్లో మనకి చాలా షాప్స్ ఉంటాయి, స్టోర్స్ ఉంటాయి. అవన్నీ కూడా పైన అలా చూపిస్తున్నాను. నేను కూడా అలాగే చూశాను. సో ఇంకా రాగానే స్ట్రైట్గా మనకి ఆర్చరీ గేమ్ కనిపిస్తుంది. మా దేవాంశ్ ఇంకా ఆడతానంటే సో ఫస్ట్ అయితే ఆ గేమ్తో స్టార్ట్ చేసామన్నమాట. ఆబ్వియస్గా బాణాలు పెద్దగా ఉండడంతో మన వాళ్ళు ఏం చేయలేకపోయారండి, ఎందుకంటే బాణాలు పెద్దగా ఉన్నాయి. మా వాళ్ళది ప్రాబ్లం కాదు, అర్థమైందా? ఇట్స్ ఓకే ఉంచేసేయండి. అరే నోరు మూసుకొని చూడు. దేవా నువ్వు వెళ్ళు, బ్యాగ్ ఇచ్చేసే. డాడీ ఉన్నారు కదరా, ఇంకేంటి. ఈ సీన్ చూసిన తర్వాత మీకు ఇమీడియట్గా బ్రెయిన్లో ఏ డైలాగ్ తట్టిందో కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. నాకైతే బ్రహ్మానందం సీన్ ఉంటుంది కదా, నువ్వు నాకు నచ్చావు మూవీలో, అదే గుర్తొస్తుంది. అయితే మనకి రామ్ మందిర్ నుంచే ఎంట్రీ కూడా ఎగ్జిబిషన్కి. సో అలా ఎంట్రీ అయిన తర్వాత డైరెక్ట్ ఎగ్జిట్ ఉంటుంది. ఇంకా రామ్ మందిరంలోకి ఎంట్రీ ఉందన్నమాట. అక్కడ ఏదో చిన్న హోల్ ఉంటే అందులోంచి వచ్చేసాము, ఎందుకంటే ఈవినింగ్ లైటింగ్లో చాలా బాగుంది. సో అది కూడా మీకు చూపించాలనిపించింది నాకు.
నైట్ లైటింగ్లో అయితే ఇంకా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు. సో ఇంకా చాలా టైం ఉంది, ఇంకా ఫారం మాల్ కూడా పక్కనే కదా అని చెప్పి షాపింగ్ ఏమనుకోలేదు రండి, జస్ట్ ఊరికే అలా షాపింగ్ టైం స్పెండ్ చేద్దామని చెప్పి మాల్లోకి అయితే మాల్లోకి వచ్చిన వెంటనే ఇంకా రేబన్లోకి వచ్చి కొన్ని స్పెట్స్ అయితే ట్రై చేసాము. అంత గొప్పగా అనిపించలేదు అనుకోండి. తర్వాత ఇక్కడ ఇంకా లోపలైతే వాటర్ థీమ్ సెటప్ చాలా బాగా చేశారు, మంచిగా అనిపించింది. కిడ్స్ ఆడుకోవడానికి చూడడానికి అది డిఫరెంట్గా ఉంది, కానీ క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది, టైం కూడా పడుతుంది అని చెప్పారు. సో ఇంకా అంత ఇంట్రెస్ట్ లేదు, అప్పటికే రామ మందిర్ ఇవన్నీ తిరిగి అలసిపోయాం కదా, జస్ట్ పైన చూసేసి వెళ్ళిపోదాం అనుకున్నాము. ఇలా మా ఫ్యామిలీతో గడిపిన ఈరోజు నవ్వులు, చిన్న ఫన్నీ మూమెంట్స్, కొత్త ప్లేసెస్ ఇవన్నీ కలిసి ఇంకో బ్యూటిఫుల్ మెమరీ అయిపోయాయి. ఇలాంటి మూమెంట్స్ ఆబ్వియస్గా మళ్ళీ తిరిగి రావు, కానీ వీడియోస్ వల్ల మాత్రం అవి ఎప్పటికీ మనతోనే ఉంటాయి. ఇంకా లేట్ ఎందుకు, ఈ వ్లాగ్ నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. మీ ఫేవరెట్ మూమెంట్ ఏదో కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. మీ కమెంట్స్ అన్నీ నేను మా ఛానల్కి కొత్త అయితే హోమ్లీ హారిక ఫ్యామిలీలో జాయిన్ అవ్వడానికి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో ఇంకో ఫన్ ఫిల్డ్ డేతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, స్టే హ్యాపీ, స్టే హెల్తీ, బాయ్, సీ యూ ఆల్.